అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. అభయ టీవీ వార్తల్లో వెళ్ళే ముందుగా ఒక మంచి మాట. కొంతమంది అండి మన జీవితంలో మనల్ని ఏ డిసిజన్ తీసుకున్నా సరే మనం డిస్కరేజ్ చేసి మనల్ని ఇలా తెంచేస్తూ ఉంటారనమాట. ఏ మంచి డిసిజన్ తీసుకున్నా, మంచిగా ధార్మికంగా వెళ్ళాలనుకుంటున్నా సరే, మంచి పని చేయాలనుకుంటున్నా సరే, చెడు అలవాట్లను మానేయాలన్నా సరే, వెంటనే మనల్ని కాన్ఫిడెన్స్ మొత్తం తెంచేస్తారు. కొంతమంది ఉంటారండి, ఎంత కష్టాలలో ఉన్నా, ఎంత మనం డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నా సరే, ఒక షార్ప్నర్ లాగా షార్ప్ చేసి మన లోపల ఉండే కళని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. మనం నిరంతరం ప్రోత్సహిస్తూ ఉండేవారు మంచి మార్గంలో. మన చేతుల్లో చాయిస్ ఉందండి, మనం ఎవరి చేతుల్లో ఉంటాం? షార్ప్నర్ లాగా అలాంటి వాళ్ళ చేతిలో ఉంటామా, లేదా మనల్ని తెంచేసే, మన కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేసే వాళ్ళ చేతిలో ఉంటామా? ఎప్పుడైనా సరే మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండటము అనేది శ్రేయస్కరము. హరే కృష్ణ. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలిలోని సుల్తానాబాద్ ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి స్వరాజ్య థియేటర్ ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయస్వామి గుడి వరకు బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. దీనికి భక్తులందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అనాపతి శివకుమార్ మరియు ఇతర నాయకులు భక్తులకు పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు జూన్ 1వ తారీఖు శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలి సుల్తానాబాద్ నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర పేరుతో ఒక పెద్ద బైక్ ర్యాలీ జరగబోతూ ఉంది. హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొనాలని, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా ఈ ర్యాలీని జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటా, ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొని ఆ హనుమంతుని ఆశీస్సులకు మీరందరూ కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ కోదినామ సంవత్సర వైశాఖ మాసం బహుళ తదియ ఆదివారం 26/5/2024 నుండి 1/6/2024 శనివారం హనుమత్ జయంతి వరకు తెనాలి బాలాజీలపేట కటివరం అయ్యప్ప స్వామి దేవాలయం నందు చండీ సహిత నవవిధి శాంతి హోమ కార్యక్రమాలు మరియు ఉదయం సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కోడి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ హోమ కార్యక్రమాలకు, కుంకుమార్చన కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు 7 రోజులు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ హోమాలు ప్రారంభమవుతాయి. జై బోలో దుర్గా భవానీ మాతకు జై. ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవాలయం తెనాలి బాలాజీలపేట అయ్యప్పపురంలో సప్తానికి 7 రోజుల దీక్షగా అమ్మవారి యొక్క మహాశాంతి హోమం, చండీ దేవత నవవిధ నవగ్రహ శాంతి హోమాలు మే నెల 26 దగ్గర నుంచి జూన్ 1 హనుమత్ జయంతి వరకు కూడా 7 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూట దాతలందరి చేత చక్కగా కూడా హోమ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు. ఇందులో సర్వశక్తి స్వరూపిణి చండీ అమ్మవారి హోమంతో పాటు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రుద్ర దుర్గాదేవత, లక్ష్మీనారాయణ, వాస్తుపురుష, సుదర్శన, నారసింహ, విశేషమైన ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, మహామృత్యుంజయ మహాశాంతి హవనం జరుగుతుంది. విశేషపూర్వకంగా అనేక మంది వచ్చి భక్తిపూర్వకంగా పెట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది చక్కగా కూడా ఈ హోమం చేసుకుంటున్నారు. జూన్ 1వ తారీఖు నాడు మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి హోమం వల్ల సర్వేజన సుఖలో భవంతు, లోకా సమస్త సుఖలో భవంతు, అందరూ బాగుండాలి. సర్వకాల సర్వావస్థలందు కూడా ఆ మహాతల్లి యొక్క అనుగ్రహం ఉంటే సర్వ శుభాలు కలుగుతాయి. నవగ్రహ దేవత అనుగ్రహం ఉంటే సర్వకార్యం జయించి
ఆయువు అభివృద్ధి అవుతుంది. కాబట్టి అటువంటి యొక్క విశేష ధర్మకృతమైన మహాశాంతి హోమాలు చేస్తున్న ప్రధాన అయ్యప్ప స్వామి కార్యకర్తలు అందరూ కూడా సహకరించి ఇటువంటి హోమం చేస్తున్నారు. సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త. జూన్ 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే అరెస్ట్ చేస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి మీనా గారు తెలియజేశారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, any agent, any candidate. If they try to do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కొల్లిపర మండలం దావులూరుపాలెం గ్రామస్తులను రేపల్లో ట్రాక్టర్ బోల్తాపడి జరిగిన ప్రమాద వివరాల గురించి తెలుసుకుని వారిని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాజన్న మనోహర్ గారు వారిని పరామర్శించారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి వారికి మెరుగైన వైద్యం అందించాలని వారికి తెలియజేశారు. అభయ టీవీ వార్తల్లోకి వెళ్లే ముందుగా ఒక మంచి మాట. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.